అమ్మా గిట్టుండే గిట్టుండే ఒక్కొక్కరు ఓరు కానీ గిట్టు ఉండండి. शांत भाई బాబా ఫోన్ చేసిన సార్ నేను చెప్పిన బాగా రోజులకి కలవరిస్తాడు మావాడు చాలా బుగ్గలు సంఘ బిల్డింగ్ కూడా పైసలు పెట్టాలి. साइड को इंटर एक बात तो सुनो तुम हम साइड से रहना मत चल साइड से कुछ दूर मत सुनो जरा कुछ दूर ला हम को देंगे जरा ఎంత ప్యాకేజ్ ఈయన మనకు చిన్న కలెక్టర్ లెక్క అనుకోవచ్చు, కానీ ఆఫీసులో అన్నిటితో సంబంధం ఉంటుంది. కరెంటు రాకుండా, నీళ్లు రాకుండా, సఫాయన్న రాకుండా చేయాలి. అన్నిటికంటే ముఖ్య విషయం మళ్ళీ చెప్పేదంటే సఫాయన్న విషయంలో మనం కూడా గౌరవించుకోవాలి. వాళ్ళు మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. తడి చెత్త పొడి చెత్త వేరే ఇవ్వాలి. మా సఫాయమ్మ అప్పుడు గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ఎంత చెత్త పడుతుండే, ఒక సైకిల్ రిక్షా అంతా పడుతుండే. ఇప్పుడు ట్రాక్టర్ చాలతలేదు, అంతేనావా? నువ్వు పాత బాబే కదా, నాకు ఎరకలేదా? అది ఉన్నప్పుడే ఇలా పెట్టింది అప్పటికి. మరి అప్పుడేమో రిక్షా మందం, ఇప్పుడు ట్రాక్టర్ మందం. మరి అది పోవాలంటే ఏం చేయాలి? మరి ట్రాక్టర్ పోయి మళ్ళా మన గుట్టంతా అవుతుంది. అది కావద్దంటే వాళ్ళు చెప్తారు, మా వార్డ్ ఆఫీసర్ చెప్తాడు. ప్రతిరోజు నేను చెప్తే టీవీలో చూస్తున్న బోర్ అవుతుంది. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలి. ఆ గుట్టలు ఉంటాయి. ప్లాస్టిక్ వాడకం ఇక ఆపే పరిస్థితి లేదు, కానీ వేరేయాలి. మీరు అనుకుంటారు పేపర్ ప్లేట్లలో తిన్నాం అనుకుంటారు, ఆకుపచ్చ దాంట్లో మీదంతా సన్న కవర్ ఉంటుంది. అది కాలది, కరగది, మురగదు. స్టీల్ ప్లేట్లు వాడుకోవాలి. స్టీల్ బ్యాంకులు పెట్టాలి. ఇక్కడ మీరు ఫంక్షన్ ఏదైనా టెంట్ హౌస్ ఉంటే పెట్టాలి, లేదా మహిళా సంఘం నుంచి ఖచ్చితంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, 34 వార్డు చేసారు. మా కమిషనర్ గారికి చెప్తున్నా, ఏమో ఎప్పుడు చెప్తున్నా. మన హుస్నాబాద్లో చేస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడ మంత్రిని అభినందించింది. ఇంకా నాకు అభినందించి లేకుంటే లేకపోయా, కానీ మీకైతే మంచిది కదా. ఈ ప్లాస్టిక్ అంతా స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు, బౌళ్ళు పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ ఇట్లా ప్లాస్టిక్ గ్లాసులు వారైతే కాలే కరగాయి మురుగాయి. ఆ సఫాయమ్మ ఎత్తలేక ఇదైతుంది, అక్కడ కరగలేక ఇదవుతుంది. పోయిన ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు ఇస్తే 40% అయింది, 60% అట్లే ఉన్నది. మళ్ళీ 40% పట్టంత పని. కోట్ల రూపాయలు నీళ్ళలో పోయినట్టు అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. ఎవల పైసలు మనే ఈ అభివృద్ధి ఎత్తున అంటే ఎవరై? నువ్వు సబ్బు గొడ్డ కడతావు, నీళ్ళ బాట కొడతావు, మందులకు కడతావు, అందరం కడతాం. మన పైసలు మనకు తెచ్చడే పని. మా ఎమ్మెల్యే అంటే ఏందమ్మా, అధికారులకు మీకు మధ్యలో మేము లింకు అంతే. నేను సంతకం పెడితే 5 రూపాయలు రావు, కానీ చెప్తాం ఈ రోడ్డు ఇది అని చెప్పి. హైదరాబాద్ పోతాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని బదిలాడినాం. మీతో ఉంటున్నా సార్, మరి ఎట్లాగో మా సార్ అయితే లేకుండా మీతో ఉంటున్నా, నాకు నిధులు కావాలి. మాకు ఇట్లా బాగా ఏరియాలో అవసరం ఉన్నాయంటే రాష్ట్రంలో అత్యధిక నిధులు ఏ మున్సిపాలిటీకి వచ్చినాయంటే జగిత్యాలకు వచ్చినాయని చెప్పి సందర్భంగా
అందరి ముందట మీడియా ముందు చెప్తాం. టీఆర్ నగర్ లో అన్ని రోడ్లు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు ఆహ్వానించి సాధించినందుకు ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డుకు ఒక అధికారం ఇచ్చింది. అంతకుముందు ఎంతకు మా మీదనో మా కౌన్సిలర్ల మీదనో పాత అంతకుముందు సర్పంచ్ గారి మీదనో ఆధారపడేది ఉండేది. అది ఎట్లా ఉండాల్సిందే, ప్రజాప్రతినిధులు అనేది ఎప్పుడు కూడా లింక్. కానీ అసలు చేసేదంతా కాగితం మీద పెట్టేది అధికారులు. దాంట్లో వార్డుకు ఒక అధికారులు ఇచ్చారు. మా రాజేంద్ర ఉంటాడు తమ్ముడు, ఏది ఉన్నా కానీ చేయాల్సిందిగా నేను రాజేంద్రుడు కూడా పేదవాళ్ళని వేరే వాళ్ళకంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఒక కుటుంబ సభ్యులాగా ఉండాలని చెప్పి కోరుతూ మమ్మల్ని ఆహ్వానించి సహాయించిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ సర్పంచ్ అమ్మా కదా వాడగడ పెద్దామని చూడన్నారు ఒకటి రాయ్ బాబు అన్నయ్య మీరు వరుణ్ సరే చరణ్ చరణ్ సార్ ఫోటో గిట్ కడ చూడమ్మా గిట్ కొంచెం ఒకటి మీకు చాలా చెప్పారా విఘ్నేష్ బాబా నేను నీకు కాపాడే ఉంటే మాకు కొనంత బాగా సైడ్ కొండండి, సైడ్ కొండండి అమ్మ సైడ్ కొండ ఇక్కడ కొట్టి జగిత్యాల పట్టణానికి సంబంధించిన 47 వార్డు అంటే తారకరావు నగర్గా పిలువబడే ఈ ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనుల భూమి పూజ కావచ్చు. ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 60 లక్షలతోటి వేసిన రోడ్లు, ఇంకొక 60 లక్షలతోటి పనులు ప్రారంభించిన సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈ గారికి, ఇంజనీరింగ్ మా ఏఓ మెప్మా శ్రీనివాస్ గారు, ఇంజనీరింగ్ అధికారులు, మా మెప్మా సోదరి మన్ను, శానిటేషన్ సిబ్బంది, హరితహారం అందరికీ, అదేవిధంగా గౌరవ పెద్దలు మాజీ ప్రజాప్రతినిధులైన దినాభూషణ్ గారు, మాజీ కౌన్సిలర్ అడియాల లక్ష్మణ్ గారు, ఈ ప్రాంత కౌన్సిలర్ దేవేంద్ర నాయక్ గారు, చాంద్ గారు, విఘ్నేష్ గారు, ఈ ప్రాంతానికి వచ్చిన చాలామంది పెద్దలు, మమ్మల్ని గౌరవించిన మా యువకులకు, అక్క చెల్లెళ్లకు, కుల సంఘాల నాయకులకు, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ గారికి, ఇంకా అధికారులు, మున్సిపల్ సంబంధించిన అందరికీ, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఈనాటి పరిస్థితి వేరేలాగా తీసుకొచ్చినాం. ఒకప్పుడు ఇది ఒక గ్రామం ఉండే, గ్రామ పంచాయతీ ఉండే, ఇక్కడ ఎంపీటీసీ ఉండ్రి. అప్పుడున్న తక్కువ నిధులతోటి ఇబ్బంది అవుతున్న సందర్భంలో జగిత్యాల పట్టణాన్ని పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఇటు టిఆర్ నగర్ కావచ్చు, మోతి నుంచి గోవిందపల్లి కావచ్చు, తిప్పలపేట నుంచి శంకులపల్లి కావచ్చు, ధరూర్ నుంచి భవానీ నగర్, ధరూర్ క్యాంప్, ఇవన్నీ కూడా కలిపి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు చేశాం. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి గారిని కలిసి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మీరు అందరూ కూడా చూస్తున్నారు. నేను 2018 డిసెంబర్లో గెలిచిన, అంటే దగ్గర 19 అనుకోవాలి. నడిలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది,
ఇప్పుడు అందరికి ఇబ్బందులు ఉన్నా మన పిల్లలు అయితే పడుకోలేదు, అదైతే అందరికీ ఆదుకుంటుంది, వేరే ఆదుకున్నా లేకున్నా కానీ మళ్ళీ గెలిపించారు. ప్రభుత్వం మారింది, ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా తమ్ముడో దిక్కు నేనో దిక్కు నాని పని కావాలి. మీ అందరికీ ఆశీర్వాదంతో గెలిచిన నేను రాజకీయాలు ఎలక్షన్ అప్పుడే, తర్వాత అంతా కూడా కలిసి పనిచేయాలి. ఒకనాడు ఇదే మున్సిపల్ ఎలక్షన్లు అయ్యే టైంలో 5 ఏళ్ల కింద కలవడానికి వస్తే ఆ మెయిన్ రోడ్డు మీద మోరీ అంతా కూడా రోడ్డు మీద వాడుతూ ఉండేది. అంటే ఒక మెయిన్ రోడ్డు కూడా చక్కగా లేకుండా 2 డాంబర్ రోడ్లు తప్ప. అట్లాంటి దాదాపు 4 కోట్లతోటి ఎంత లేకున్నా ఒక 30 సందులలో రోడ్లు వేయించాం, 30 సందులలో వేయించాం. అదేవిధంగా మోర్లు కట్టినాం. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి 50 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అందులో అత్యధికంగా వార్డుకు 1,50,00,000 పెడితే మన ప్రాంతానికి 4 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఎస్టిమేట్ తీసుకుంటాం. వాటన్నిటి గురించి జరుగుతాం. మరి అదేవిధంగా చాలామంది పేదవాళ్ళు ఉంటారు. మీ పిల్లగాళ్ళు ఏదేదో నేర్చుకొని గాలి కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ITI 29 కోట్లతో బలోపేతం చేస్తూ 5 కోట్లతోటి మన గుట్ట పక్కకే పెద్ద ఇన్స్టిట్యూట్ కడుతున్నారు. అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అంటారు. మీకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నా. ఇక్కడ మిషన్లు కూడా వస్తున్నాయి, మీరు పోయి చూడరు. రోడ్ అనేది లేకుండా ఇబ్బంది పడద్దని మొన్న 5 వేయించిన చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 71 లక్షలతో మంజూరు వేయించిన పని సాఫ్ అయ్యి సర్వే అయిపోయింది. కొద్దిగంత భూమి కార్డు ఉండే సాఫ్ అయిపోతున్నది. సిమెంట్ రోడ్ అయితే అంటే ఈ రకంగా ఈ ప్రాంతంలో ఇటు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, దవాఖానా కావచ్చు, పార్కు కావచ్చు, మిషన్ భగీరథలో ట్యాంకులు కట్టిన తర్వాత నీళ్లు రాకపోతే చీఫ్ ఇంజనీర్లు చేయడం కావచ్చు, పాత బాయికి గాజులు వేయడం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినాం. వివిధ సంఘ భవనాలు నిధులు ఇచ్చినాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియలో భాగంగా చేస్తాం. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని మోర్నీళ్ళు ఎటు పోవాలో తెలియని పరిస్థితి, ప్రైవేట్ భూములు ఉన్నాయి. మరి అప్పుడెప్పుడో, ఎందుకంటే ఉన్న విషయం చెప్పాలి, ఎన్టీ రామారావు కాలంలో ఈ కాలనీ ఏర్పడ్డాయి. తర్వాత 1910 మంది ఇండ్లు పట్టాలు అట్లా ఇట్లా కొని కట్టినని చెప్పి కేసు నడుపుతా ఉన్నది. అటువంటి టైంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు GO 59 అని తెచ్చి రాష్ట్రం అంతా తీసుకొచ్చారు, జిల్లా అంతా తెచ్చారు. 5 మున్సిపాలిటీలు ఉంటాయి. మిగిలిన 4 మున్సిపాలిటీలు కలిపి ఒకటే ఒక్కలకు వస్తే నేను ఆడికి ఆఖరి డేట్ ఉంటే ఈడికి వచ్చిన మీ అందరికి చెప్పిన నాయకులకు చెప్పి అప్లై అయితే 116 మందికి అధికారికంగా పట్టాలు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మరి అధికారికంగా పట్టాలు వచ్చిన వాళ్ళు ఇల్లు లేకపోతే రేకుల షెడ్డు గుడిసేసుకున్నానికి వచ్చాయి. వాళ్ళు అర్హులు ఉంటే కట్టుకోకపోతే ఇందిరమ్మ ఇళ్లకు తప్పకుండా మంజూరు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అత్యధిక మందికి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు వచ్చినాయి. కరెంటు, నీళ్లు, పైకడలు లేకుండా అవన్నీ కూడా ఇప్పుడు దాదాపు అయినాయి. అక్కడ రోడ్ల కోసం, ఊర్ల కోసం కూడా 20 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇంకా ఇక్కడ కొంతమంది మాకు ఇల్లు లేవు అంటున్నారు. మీరు అప్లై చేసుకోండి, 800 ఇల్లు ఉన్నాయి. మొన్న మళ్ళంతా సర్వే అయితే కూడా అరువులు అంతా 500-600 మంది వచ్చింది. ఇంకా కూడా మిగిలి ఉన్నాయి. ముందు కూడా ఇంకా చేద్దాం. మరి ఇదంతా కూడా కార్యక్రమం ఇంకా జరుగుతూనే ఉంటుంది. మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ చేస్తున్న దాంట్లో మీరు అందరూ కూడా నాకు అండగా నిలబడ్డారు. మీరు ఏమంటే నేను తెలిసిన మీరందరూ నాకు అండగా నిలబడ్డారు. అట్లా ఇప్పుడు నాకైతే ఏమో ఎలక్షన్ ఉండదు. మీరు ఏ సమస్య ఉన్నా మీకు పొద్దుగా 7 గంటలకు వస్తే నా ఆఫీస్ దగ్గర వెళ్తా. మీకు తెలుసు 1-2 నెలలకు ఒకసారి ఏదో కార్యక్రమాలు వస్తూనే ఉన్నా. వాళ్ళు చనిపోతేనో, లేకపోతే రంజాన్ అంటేనో, గుడి అంటేనో, పార్క్ అంటేనో ఏదో ఒక పనికి వస్తూనే ఉన్నాం. మీరు ఏదున్నా కొద్దిగా రాతపూర్వకంగా. కొత్త కమిషనర్ గారు వచ్చారు, అధికారులు ఉన్నారు. వాడుకు ఒక ఆఫీసర్ వేశారు.